హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటండో ఇవి ఏం పెట్టారు అంటారా? మరి మీరు ఇవేంటి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం వాచ్ చేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు అయితే శనివారం కదండి. అన్నం ఎందుకు ఎక్కువ పోసానో ఏంటో నాకైతే తెలియదు. ఒక్క పూటకే కదా, ఇంకా అన్నం అయితే మిగిలిపోయిందండి. అందరం తినేసాం మంచిగానే, కానీ ఎక్కువ బియ్యం పోయడం వల్ల అన్నం ఎక్కువైపోయింది. ఇంకేం చేయాలి, అసలు మిగిలిపోయింది. మరి సాయంత్రం ఏమో తినం కదా, ఇంకా ఎంత బాధేస్తుందో తెలుసు కదా మీకు. మన ఆడవాళ్ళకి మిగిలిపోతే ఏది వేస్ట్ చేయం కదా. ఇంకా అందుకోసమని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేశారండి కొంచెం అన్నం అయితే, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది. ఇంక ఇలా మిక్స్ చేసేసి మిగిలిన అన్నాన్ని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి మిక్సీలో పట్టేసా కదా, దాన్ని ఇలా యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని మనకు స్పైసీకి తగ్గట్టుగా కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఇలా వడియాల్లాగా పెట్టేసేసుకుంటే అండి, మన అన్నం వేస్ట్ అయింది, అన్నం మిగిలిపోయింది అనే బాధ లేకుండా మనకి ఇలా వడియాలు పెట్టుకోవచ్చండి. కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు. నేను చాలాసార్లు మిగిలిపోయినప్పుడు ఇలానే పెడుతూ ఉంటాను. అయితే ఈసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించేసేసింది. ఇంకా అందుకోసమని ఇలా అయితే మిక్స్ చేసేసా కదండి బాగా. ఇలా ఇంకా ప్లేట్స్లో పెట్టేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆరిపోతాయండి. అసలు అయితే ఎంత బాగుంటాయి తెలుసా, క్రిస్పీగా ఒట్టిగా తినేసేయాలనిపిస్తాయండి. ఇంకా మరి మిగిలిపోయింది కదా, ఎంత బాధ వేస్తుంది మీకు తెలుసు కదా. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా ప్లీజ్.